ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం విధంగా రాయబడి ఉంది. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన యెడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం డిసెంబర్ మాసం 5వ తారీఖున దేవుడు ఇచ్చిన వాగ్దానం చూసినట్లయితే, దేవుని యొక్క చిత్తానుసారముగా మనం పవిత్రమైన జీవితాన్ని, యథార్థమైన జీవితాన్ని మనం జీవించినట్లయితే మన జీవితాల్లో నిశ్చయముగా ఆయన మన యందు శ్రద్ధ నిలిపి మన యొక్క నీతిని బట్టి, మన యొక్క పవిత్రతను బట్టి, మన యొక్క యథార్థతను బట్టి దానికి తగినట్టుగా మనం జీవించిన జీవితానికి తగినట్టుగా ఆయన మన యొక్క నివాస స్థలములను వర్ధిల్లింపచేయును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరూ కూడా మీ మీ జీవితాల్లో దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రకాశాన్ని, దేవుని యొక్క ఆత్మను యథార్థముగా వెతికిన యెడల, దేవుని యొక్క ఆత్మను పవిత్రమైన ఆత్మగా, పరిశుద్ధమైన ఆత్మగా మీరు ఎదిగిన యెడల యేసుక్రీస్తు ప్రభువారు మన యొద్ద శ్రద్ధ నిలిపి మన యొక్క ప్రవర్తనను బట్టి, మన యొక్క రీతిని బట్టి, మనం చూపించిన ప్రేమను బట్టి, మనం చూపించిన కనికరాన్ని బట్టి దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు. మన యొక్క నివాస స్థలములను వర్ధిల్లింప చేయుచున్నాడు. పరిశుద్ధులైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక ఉదయకాల సమయంలో నువ్వు ఇచ్చిన వాగ్దానం పెట్టుకున్నాలయ్యా. అవునయ్యా, మా జీవితంలో ఎన్నోసార్లు మా నాన్న యథార్థమైన జీవితాన్ని విడిచిపెట్టి నీకు విరుద్ధంగా పారిపోయినప్పుడు నువ్వు విడిచిపెట్టలేదు. నువ్వు మమ్మల్ని కాపాడుతూ వస్తున్నావు, రక్షిస్తూ వస్తున్నావు. అవునయ్యా, ఈ క్షణం మరి మీ యొక్క పరిశుద్ధాత్మను నింపబడిన వారమై మా జీవితాలను శ్రద్ధగా, మా జీవితాలను సుఖ సంతోషాలతో, ఆనంద అనుభవాలతో మేము గడపడానికి సహాయం చేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మీ నామను మాత్రమే హెచ్చిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.